Welcome to SAC News. ఆధ్యాత్మిక సేవ అంకిత దీక్షకు స్ఫూర్తి చక్రవర్తి ఘనంగా 25వ కార్తీక వన సమారాధన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంక గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్తీక వన అన్న సమారాధన ఆధ్యాత్మిక సందడితో సాగింది. శ్రీ ఈశ్వరీ ఫార్మ్స్ నర్సరీ అధినేత ప్రముఖ నేత తాడాల విష్ణు చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గత 25 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం అందరిలో ఒక పవిత్ర అనుభూతిని తెచ్చింది. చక్రవర్తి నర్సరీలో ప్రత్యేక పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, వ్యాపార, మారంగ ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు భారీగా హాజరయ్యారు. ముందుగా ఉసిరిచెట్టు వద్ద నిర్వహించిన కార్తీక దామోదర పూజలు భక్తులను ఆధ్యాత్మిక భూతిలో ముంచెత్తగా అందరూ భక్తిభావంతో సహపంక్తి భోజనాలు స్వీకరించారు. కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ మాజీ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు స్టాలిన్, నందిపు శ్రీనివాస్, కంటిపూడి సత్యనారాయణ, మింది నాగేంద్ర, ప్రముఖ న్యాయవాది సత్యసాయి తదితరులు మాట్లాడుతూ కార్తీక మాసం ఆరోగ్య ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రమైన కాలమని, ఈ సేవను క్రమం తప్పకుండా కొనసాగించటం తాడాల విష్ణు చక్రవర్తి ఆధ్యాత్మికతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. సేవలోనూ సంప్రదాయంలోనూ భక్తి పరమార్థంలోనూ ముందుండే వ్యక్తిగా తాడాల విష్ణు చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఆచారంగా కాకుండా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచే వేదికగా మార్చారని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రద్ధగా భక్తిపూర్వకంగా నిర్వహించే ఆయన సేవా దృక్పథం అందరి ప్రశంసలు పొందుతోందని తెలిపారు. ఈ వనసమారాధన ద్వారా చక్రవర్తి చూపిస్తున్న ఆధ్యాత్మిక సేవాభావం, ప్రజలతో అనుబంధం, సంప్రదాయాల పట్ల గౌరవం ఆయనను మరింత విశిష్టంగా నిలబెట్టాయని పలువురు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం గత 3 దశాబ్దాలుగా 2020లో స్టార్ట్ చేసాం. ఈ రోజు వరకు మేము భక్తి శ్రద్ధలతో మేము అందరూ కూడా అన్న సమారాధన మేము ఈ కార్తీక మాసంలో చేసుకుంటున్నాం.
ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా భగవంతుడు మమ్మల్ని ముందు నడిపించి మాకు మంచి ఈ కార్యక్రమం అన్న సమారాధన ఇంకా ఇలాగా నేను తర్వాత నా కుటుంబ సభ్యులు మా కుమారులు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.